పెట్టాడా ఇది రాలేదు నా ఇట్లా చూడండి లేదా బస్కన్నా కూర్చోనా కూర్చోనా పత్రికా సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనంలో పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 13/8/25 అంటే ఎల్లుండి బుధవారం మహారాజులు చిన్నమరుదు పెరిమరుదు సోదరుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొన్ని వార్తలు చెప్పాలని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. 13వ తేదీ బుధవారం తెల్లారి 10 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతాయి. వాళ్ళ యొక్క జీవిత కాలం వింటే ఒళ్ళు పులకరించిపోతాయి. ఆ మారి వాళ్ళు 1780 నుంచి 1801 వరకు శివగంగై సంస్థానాన్ని పరిపాలించారు. జాతి మత భేదం లేకుండా అందరినీ కలుపుకొని మంచి పరిపాలన 21 ఏళ్ళు మంచి పరిపాలన అందించారు వాళ్ళు. అంతేకాకుండా హిందూస్కి గుడిలు కానీ, ముస్లిమ్స్కి మసీదులు కానీ, క్రిస్టియన్స్కి చర్చిలు కానీ కట్టించినారు. కట్టించిందే కాకుండా ఆ ఒక మెయింటెనెన్స్ కోసం కొన్ని విలేజ్ని వాళ్ళకి రాసి ఇచ్చారు. అటువంటి మంచి పరిపాలన కలిగిన వ్యక్తులు వాళ్ళు. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న మహనీయులు వాళ్ళు. ఎందుకంటే వీరపాండ్య కట్టబొమ్మను వాళ్ళ తమ్ముడు ఊమద్దొరని వాళ్ళు దీంట్లో యుద్ధంలో ఓడిపోయి ఊమద్దొర వచ్చి వీళ్ళ దగ్గర ఆశ్రయం పొందితే బ్రిటిష్ వాళ్ళు ఊమద్దొరని నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి, లేకపోతే నీ పైన యుద్ధం చేస్తావంటే సస్యమిర అని యుద్ధానికి సిద్ధమైన మహావీరులు వాళ్ళు, చిన్నమరుదు పెరిమరుదు వాళ్ళు. కేవలం ఊమద్దొరకి ఆయన ఆశ్రయం ఇచ్చినాడని చెప్పి వీళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే 145 రోజులు కూడా వాళ్ళని ఏమాత్రం ఏం చేయలేకపోయినారు బ్రిటిష్ వాళ్ళు. లాస్ట్కు ఆయనతో పాటు కొంత పక్క రాజా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కుమ్ముకై నువ్వు ఆయన ఎంతో ప్రేమగా కట్టిన కాలేర్కోయిల్ అనే ఒక గుడి గోపురాన్ని మేము పాల్గొడతామని బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు ఆ గుడి ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ గుడి కోసం వచ్చి అన్నదమ్ములు ఇద్దరు సరెండర్ అయ్యి మనం అనుకుంటాం 1919లో జాలియన్వాలాబాగ్ ఇది అదే ఘోరమైన సంభవం అండి. దానికంటే ఘోరమైన సంభవం 1801లోనే వీళ్ళ ఒక మరుదుబాడి చిన్నమరుదు పెరిమరుదు వాళ్ళ ఒక బంధువుల వర్గాన్ని ఒకే రోజు దగ్గర 543 మందిని ఒకే రోజు ఉరి తీయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. అంత వీరోచితంగా పోరాడిన వాళ్ళు. కొద్ది రోజులు నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియన్ హిస్టరీని అట్లే అంచినారు. ఎంతదా హిస్టరీ అంచినా అది బయట వచ్చేటప్పుడు వచ్చిదా తీరుతుంది. అటువంటి మహనీయులకు నేను ఈరోజు చిత్తూరులో నేను వాళ్ళకి స్టాచ్యూ పెట్టడం నా ఒక అవకాశం, నాకు మంచి భగవంతుడు నాకు అవకాశం కలిగించిన దానికి ఆ భగవంతుడికి మరుదు సోదరులకు మహారాజు మరుదు సోదరులకి
నేను పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళ యొక్క లాస్ట్ ఉరి తీసేటప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళని లాస్ట్ కోరిక ఏమని అడిగితే, నేను ఎవరెవరికైతే దానంగా ఇచ్చానో అంటే కొన్ని విలేజ్లకు ఈ దానంగా ఇచ్చిందంతా మళ్ళీ వాళ్ళ దగ్గర మీరు తీసుకోకూడదు, అది అట్లే వాళ్ళకే ఉండిపోవాలని చెప్పి వాళ్ళ సొంత కుటుంబాని కోసం వాళ్ళు కాకుండా జనాల కోసం బతికిన మహారాజులు వాళ్ళ కోసం ఈరోజు ఈ స్టాచ్యూను తెరిచే అవకాశం నాకు కలిగించిన దేవుడికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క ఫంక్షన్ని జయప్రదం చేయాలా చెప్పి కోరుకుంటా ఉంటా. ఇందులో చీఫ్ గెస్ట్గా ఏసీ షణ్ముగం, తమిళనాడు మా మూలార్ కులసుల ముఖ్య నాయకుడు ఆయన, ప్లస్ మన మిథున్ రెడ్డి గారు, మరియు మన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు, మన చిత్తూరు ఎంపీ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఇదే కాకుండా ఇంకా చాలామంది చీఫ్ గెస్టులు ఉన్నారు. ఈ యొక్క ఫంక్షన్ని అందరూ కలిపి జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ థ్యాంక్స్ అండి.